కానీ ఇక్కడ రాజకీయ నాయకులు అటు కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ బీజేపీ ఏమో నదుల అనుసంధానానికి ఓకే అని అంటున్నది. నిజంగానే మీరు ఇన్నేళ్లుగా పనిచేస్తున్నారు కాబట్టి ఎవరు తెలంగాణ ప్రయోజనాల పట్ల, ఏ పార్టీ తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధితో ఉన్నదని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ప్రతిసారి వివాదం అవుతున్నది ప్రతిదీ. ఇక చూడండి, రాజకీయ నాయకుల గురించి చెప్పమంటే మేము ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్గా ఎందుకంటే రాజకీయ నాయకులు అంటేనే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల రీత్యా వాళ్ళు మాట్లాడతారండి. అందులో ఇంజనీరింగ్ ఏదున్నా కూడా ఈ టేకప్ చేస్తే రాజకీయంగా మనకు ఏమన్నా లాభం అవుతుందా లేదా, లాభం అవుతుందంటే దాన్ని ముందుకు టేకప్ చేస్తారు. దీనివల్ల మనకు దీన్ని వ్యతిరేకించడం వల్లనే మనకు లాభం అని అనుకుంటే వ్యతిరేకిస్తారు. అర్థమైందా? కాబట్టి ప్రజల యొక్క రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు ఎంతసేపటికి రాజకీయ నాయకుడు రాజకీయాల గురించి ఆలోచిస్తాడు. మరి ఆలోచించవలసింది ఎవరు? ఇంజనీర్లు. వీళ్ళు ఆలోచించాలి కదా, కరెక్టా రాంగ్ అని వీళ్ళు చెప్పాలి కదా. అసలు దానివల్ల మనకు ప్రయోజనం ఉందా లేదా అనేది రాజకీయ నాయకులు చెప్తున్నారు. ప్రయోజనం ఉందా ప్రయోజనం లేదా అనేది అన్ని వాళ్ళు మాట్లాడినప్పుడు అందుకని మేము ఒక రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ ప్రాజెక్టు వలన ఒకవేళ దాన్ని గుడ్డిగా వ్యతిరేకించే బదులు ఈ కండిషన్స్ అన్నిటిని ఒప్పించుకున్నట్టయితే తెలంగాణకు కూడా లాభము. తెలంగాణ ప్రాజెక్టులు అన్నిటికి కూడా, గోదావరి మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ అలొకేషన్ అవుతుంది. దాని తర్వాత ఎంతైతే వాటరు ఇక్కడి నుంచి డైవర్ట్ చేస్తుండ్రో ఆ వాటర్ అంతా కృష్ణ మన యొక్క నీటి పంపకంలో దానికి అదనంగా చేకూరుతుంది. కృష్ణ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికి కూడా ఒక నికర జలాలు అలకేట్ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. దాని తర్వాత మనము ఒక సూద్భ్రావ వాతావరణం కూడా కల్పించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఒక పాజిటివ్గా ఆలోచించేటువంటి వ్యక్తికి, నెగిటివ్గా ఆలోచించే వ్యక్తి ఒకటే పరిస్థితి మీద ఇద్దరు రెండు తీరులో చెప్తారు. అందరికీ తెలిసిందే. ఒక కప్పులో సగం నీళ్ళు ఉన్నాయి. ఇది ఒక నెగిటివ్గా ఆలోచించేవాడు ఇది హాఫ్ ఎంటీ కప్ అంటాడు. పాజిటివ్గా ఆలోచించేవాడు హాఫ్ ఫుల్ కప్ అంటాడు. కాబట్టి ఒకటే దాన్ని రెండు తీరులో ఆలోచిస్తాం. అదేవిధంగా ఇప్పుడు దీనివల్ల ప్రయోజనాలు ఏమున్నాయంటే మనం ఆ ప్రయోజనాలు పొందొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే, మనం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కృష్ణా నీటిని గోదావరి నీటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకోవడానికి ఎన్నో పథకాలు వేసినాం. అప్పుడు ఏ నుంచి తీసుకుపోదాము, అటు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఇటు తెలంగాణ బాగుపడాలని చెప్పేసి 2-3 అలైన్మెంట్స్ మనం చేసినాం. కానీ ఫైనల్గా 2-3 సార్లు మీటింగ్స్ జరిగినాక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నుంచి మనకు రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ రాకపోయే వరకు అది ఆగిపోయింది. అసలు ఆ రోజు మనం రెండు రాష్ట్రాల మధ్యలో ఎంత సులభ వాతావరణం ఉండేనంటే, వారు జగన్మోహన్ రెడ్డి గారిని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్కే వచ్చి చేసిపోయింది కదండి. ఆ రోజు కలిసినాం కదా. మరి అటువంటి వాతావరణం నుంచి మనం తర్వాత వాళ్ళు ఎగ్దమ్ పోతిరెడ్డిపాడు దగ్గర ఆయన 11 టీఎంసీ 44 టీఎంసీలకు ఎప్పుడైతే పోయిండో టోటల్గా అది మనము దాన్ని వ్యతిరేకించాల్సి వచ్చింది. దాని మీద మనము అపెక్స్ కౌన్సిల్కు కూడా పోయినాం, చేసినాం. అది అట్లా ఉన్నది. అయినా కూడా ఆపగలిగామా చెప్పండి? అది ఇప్పుడు నేను ఇక్కడ చాలామందికి అనుమానం ఏంటంటే, ఒకవేళ మనం గోదావరి బనకచెర్లను అంగీకరిస్తే లేదు, మనం ఏమనకుండా ఉంటే లేదు, మీరు అన్నట్టుగానే మనం దాన్ని గుడ్డిగా వ్యతిరేకించకూడదు అనుకున్నప్పుడు ఆల్రెడీ పోతిరెడ్డిపాడు ఒక అంశం అనుభవంలో ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ఉన్నది, భీమా ఉన్నది, అప్పర్ లోయరు, ఆ తర్వాత ఆర్డీఎస్కు అనుకున్న స్థాయిలో లేవు. అక్కడ తుమ్మిళ్ళు పెట్టినప్పటికీ ఇంకా అక్కడ సమస్య ఉన్నది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఉన్నది, డిండి ఒకటి ఉన్నది. మనకు అదే ఇన్నిటికి నీళ్లు నెట్టంపాడు. మరి ఇన్ని చూసుకున్నప్పుడు దీన్ని మనం ఎట్లా మరి అనేది ఒక డౌట్ అందరిలో. అందుకని మనం ఏం చెప్తున్నాము, మనకు ఇక్కడి నుంచి ఎంత అయితే డైవర్ట్ చేస్తాడో అంత డైవర్ట్ చేసిన క్వాంటిటీని మనం మన యొక్క అఫీషియల్గా మన యొక్క తెలంగాణ వాటా కింద, కృష్ణా నీటిని తెలంగాణ వాటా కింద మనకు అదనంగా యాడ్ చేయాలి. దాన్ని మనకు అక్కడ ఎంతో వచ్చింది వచ్చినాయి. ఇప్పుడు అక్కడ 1000లో మనకు 700 వచ్చినాయో ఎంతో వచ్చినాయి అనుకుందాం. 700కి 200 యాడ్ అయ్యి 900 అవుతాయి. అప్పుడు సాధ్యమయ్యేదేనా? ఇది వినడానికి బాగుంది. అవును, సాధ్యమవుతుందా? అది కండిషన్. మనం దిస్ ఈజ్ అవర్ కండిషన్. ఈ కండిషన్ అయినట్టయితే మేము ఒప్పుకుంటాం అన్నప్పుడు మేము అంత ఇవ్వలేమండి, 150 ఇస్తామంటారో లేకుంటే ఏమంటారో దాన్ని మనము
అది సెంట్రల్ గవర్నమెంటే దీన్ని ఎటువైపు బ్రిజేష్ చూస్తున్నాడు కాబట్టి ఇది బ్రిజేష్కి లింక్ చేసేస్తే ఆ వాటర్ని మనకు అఫీషియల్గా దీనికి లింక్ చేసేస్తారు. అది నేను అనేది. మన వైపు నుంచి ఇది కండిషన్. ఆ బాల్ వాళ్ళ కోర్టులో ఇద్దాము. వీఆర్ నాట్, మేము బ్లైండ్గా వ్యతిరేకిస్తలేమండి, ఈ కండిషన్స్ ఒప్పుకున్నట్టయితే మాకు అభ్యంతరం లేదా అంటాము. అన్నప్పుడు అక్కడి నుంచి రావాలి కదా. ఇక్కడ అంటే ఇక్కడ రాజకీయంగా సందర్భం కాదు, కానీ ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు పాత దోస్తులు కాబట్టి అందువల్ల చేసిండు అనే అవకాశం కూడా ఒకటి ఉన్నదేమో కదా. అంటే నేను అట్లా అనుకున్నా కూడా డెప్త్లో స్టడీ అయ్యా, చేసినప్పుడు అవసరం ఈ కండిషన్స్ ఈ కనుక ప్రశ్న లేదా? కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేసిర్రంటే ఈ 200 టీఎంసీల నీళ్లు మన కృష్ణాలో మనకు యాడ్ అవుతున్నాయి కదా. ఎక్కడ ఇస్తున్నాం మనం? ఇక్కడి నుంచి వాడు తీసుకుపోయే నీళ్ళు మనం ఇక్కడ కృష్ణాలో వాడుకుంటున్నాం కదా. ఇప్పుడు అందుకనే ఆయన అప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఏమనొచ్చు అంటే, మేము కష్టపడి మేము నీళ్ళు తీసుకొస్తే మీరు ఇక్కడి నుంచి తీసుకుంటారా, ఆ పదం రాకుండా ఉండడానికి ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది అనుకో, అప్పుడు మనకు హక్కు ఉంటుంది. అది నేను అనేది. వాళ్ళ మీద భారం పడదు. దాని తర్వాత మనకు ఆ నీటిని మనం ఇక్కడ ఆపుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది, కృష్ణాలో వచ్చేటువంటి నీటిని. కాబట్టి అందుకనే అటు ఆంధ్రప్రదేశ్కు మీద భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వానికి, మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే దట్ ప్రాజెక్ట్ షుడ్ బి టేకెన్ అప్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా మనకు ఆ 200 టీఎంసీలు మనకు యాడ్ అయినాయి అనుకోండి, ఇది బాగుంటుంది కదా. సరే, ఇప్పుడు అఫీషియల్గా చాలామంది కొంత ముందుకు రాకపోవచ్చు, కానీ చాలామంది రాజకీయ నాయకులు కూడా నాతో మాట్లాడినప్పుడు ఇది బాగున్నదండి అని అన్నారు నాతో. అన్ని రాజకీయ నాయకులు, ఏదో ఒక పార్టీతో సంబంధం లేదు ఇది. నేను లేఖలు రాసిరేమన్నా మీరు? అంటే మేము చర్చించినప్పుడు, ఇంకా అఫీషియల్ కాదు, చర్చించినప్పుడు ఇది బాగుందండి, మనం అనవసరంగా మనం వ్యతిరేకించే బదులు వ్యతిరేకిస్తే ఎవరికి లాభం అయితే లేదు కదా. నిజంగానే విన్నప్పుడైతే బాగుందని అనిపిస్తున్నది మరి. అదే కాబట్టి మనం ఇటు ఇచ్చినట్టయితే ఒక సుహృద్భావ వాతావరణం ఉంటుంది. దాని తర్వాత అందుకు కూడా మనం కూడా ఏమంటున్నాం, తెలుగు సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలని కూడా అంటున్నాం, వాళ్ళ మీద భారం పడకుండా. అప్పుడు మనం ఎప్పుడైతే అంటదో మేము నీళ్లు కష్టపడి తెచ్చుకున్నాం, కష్టమైంది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కాబట్టి ఆ నీళ్ళు తీసుకుపో, ఈ నీళ్ళు మేము ఇక్కడ ఆడుకుంటాం. ఉభయదారకం, ఇద్దరికి మంచి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి అది ఉంటుందని మేము భావిస్తున్నా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాదన ఏదైతే ఉన్నదో ఇది వరద నీరు కాబట్టి దీనికి ఎలాంటి అనుమతులు అవసరం లేదనేది అది అర్ధరహితం.